ఏం చేసినా ఎలా చేసినా చెల్లుతుంది. కానీ హీరోయిన్లకు అలా కాదు. గ్లామర్ రోల్స్, స్కిన్ షో ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. కానీ ఇలాంటి రూల్స్ను బ్రేక్ చేసింది ఒక బ్యూటీ. అంతేకాదు, తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు ఒక భారీ ఆఫర్ బ్యూటీ తలుపు తట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు? ఆమె బిలీవ్ చేసిన ఆ థియరీ ఏంటి? గ్లామర్ రోల్స్ చేయకపోతే ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం చాలా కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఆ నటితో వర్క్ చేయలేం. తనకు నచ్చితేనే సినిమా చేస్తుందా ఏంటి? పొట్టి దుస్తులు ధరించదా? అబ్బో, ఇలాంటి ఎన్నో కామెంట్స్ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన తొలినాళ్లలో సాయి పల్లవి గురించి వినిపించిన మాటలు. కానీ అన్నిటికీ సైలెన్సే సమాధానం అని భావించింది ఈ న్యాచురల్ బ్యూటీ. ఒకరంటున్నారని ఎప్పుడూ తను నమ్మిన థియరీని విడిచిపెట్టలేదు. ఆఫర్ల కోసం పరిగెత్తలేదు. కథలో తనకు ప్రాధాన్యత ఉంటేనే ఓకే చేసింది. నంబర్ కోసం హడావిడిగా సినిమాలు చేయాలని ఎప్పుడూ భావించలేదు. స్కిన్ షో, గ్లామర్ పాత్రలను చేయనని ఖరాఖండిగానే చెప్పింది మేడం. బాలీవుడ్ రామాయణ తెరకెక్కుతుందంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయిన ఆడియన్స్ సాయి పల్లవిని సీతగా బెస్ట్ చాయిస్ కాదని అన్నారు. కానీ జానకిగా సాయి పల్లవిని ఎందుకు బెస్ట్ చాయిసో చెప్పింది టీం. సీతగా ఎంతో మందిని అనుకున్నారట నితేష్ తివారీ. కానీ వారెవ్వర్నీ కాదని పల్లవి దగ్గరికే ఈ ఆఫర్ రావడానికి కారణం ఆమె న్యాచురల్ లుక్కేనట. అలాగే నో గ్లామర్ షో, నో మేకప్, నో సర్జరీస్ వంటి లక్షణాలు కూడా భానుమతి దగ్గరకు ఛాన్స్ వచ్చేలా చేశాయి. సీతాదేవి పాత్రకు ఆమెనే 100% న్యాయం చేయగలదని భావించి తీసుకున్నారని మూవీ టీం చెబుతోంది. రాముడిగా రణ్బీర్ ను తీసుకోవడం వెనుక రీజన్ చెబుతూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, చార్మింగ్ లుక్, ముఖంలో ప్రశాంతతే ఆ రోల్ దక్కేలా చేసిందని చెబుతోంది నమిత్ మల్హోత్రా టీం. ఇక 2 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 దీపావళికి, 2027 దీపావళికి రిలీజ్ కాబోతోంది. ప్రైమ్ ఫోకస్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు యష్. నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు 1600 కోట్లు అనుకుంటుండగా రీసెంట్ గా 4000 కోట్ల బడ్జెట్ అని తేల్చారు మేకర్స్. అంతేకాదు, గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ చేసేందుకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బాలీవుడ్ ప్రాజెక్ట్ అన్న మాటే కానీ పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ కాబోతోంది. మరి సీతగా సాయి పల్లవి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.